రాష్ట్రంలో ఎక్కడ ఏ వైసీపీ కార్యకర్తకు కష్టం వచ్చినా పార్టీ అండగా ఉంటుందని నగర మేయర్ వసీం అన్నారు. తాడిపత్రిలో ఫయాజ్ భాషాకు జరిగిన అన్యాయంపై వైసీపీ అధినేత జగన్ వెంటనే స్పందించి మైనార్టీ విభాగం ద్వారా ఒక కమిటీ వేశారని, ఆ కమిటీ జిల్లాకు రావడం సంతోషంగా ఉందన్నారు. ఆయనకు ధైర్యంగా నిలబడటమే కాకుండా జిల్లా ఎస్పీని కలిసి పరిస్థితిని వివరించామన్నారు. ఎస్పీ వెంటనే ఆయనకు రక్షణ కల్పించి తాడిపత్రికి పంపుతామని హామీ ఇవ్వడం సంతోషకరమన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులను గనక చూస్తుంటే ఇక్కడ డెమోక్రసీ ఉందా లేదా రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందో అర్థం కావడం లేదని వసీం అన్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఇలా ఎక్కడికక్కడ దాడులకు పాల్పడుతూ పోతూ ఉన్నారని ధ్వజమెత్తారు. ఖచ్చితంగా రాష్ట్రంలో అందరికీ మంచి రోజులు వస్తాయని, అప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి అండగా ఉంటారని స్పష్టం చేశారు. ముందుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఒక మైనార్టీ సోదరు పైన తాడిపత్రిలో ఏ విధంగా అయితే దాడి చేశారో దానికి వెంటనే స్పందించి డిప్యూటీ సీఎం గారికి, ఎక్స్ డిప్యూటీ సీఎం గారికి అనుజద్ భాష ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేసి, అదేవిధంగా మన అనంత వెంకటరామరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఎస్పీ గారిని కూడా కలవడం జరిగింది. ఎస్పీ గారు అక్కడ జరిగిన సంఘటనను తెలియజేసిన వెంటనే ఆయన కూడా ఇప్పుడే ఆయనకి ప్రొటెక్షన్ ఇచ్చి పంపిస్తామని కూడా చెప్పడం జరిగింది. తప్పకుండా దీన్ని మేమందరం కూడా మైనార్టీ అనే కాదు, ఏ వర్గానికి చెందిన వాళ్ళు కూడా, ఎవరికి ఏ కార్యకర్తకైనా కూడా ఏ ఆపదలో ఉన్నా కూడా ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అండగా ఉంటారని కూడా తెలియజేస్తున్నాను. ఏ విధంగా ఈరోజు రాష్ట్రంలో ఏ విధంగా అరాచకం జరుగుతుందో ఒకసారి మీరు అందరూ గమనించాలా. డెమోక్రసీనా లేకపోతే ఏదైనా నారా లోకేష్ గారి రెడ్ బుక్ రాజ్యాంగం జరుగుతుందని కూడా ఒకసారి మీరు అందరూ గమనించాలా. ఏ విధంగా దాడులు చేస్తున్నారు, ఏ విధంగా కక్ష సాధింపులు చేస్తున్నారు, హామీలు ఇచ్చిండేవన్నీ నెరవేర్చుకోకపోవడం కాకుండా ఇలా దీనిపై శ్రద్ధ చూపిస్తున్నారంటే ప్రజలందరూ గమనిస్తున్నారు. ప్రజలందరూ ఒకటి మాట చెప్తున్నాను, ఖచ్చితంగా మంచి రోజులు వస్తాయి. మనం అందరం ధైర్యంగా ఉండాలి. మనందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ధైర్యంగా మనకు ఉండాలని చెప్పి నేను అందరూ తెలియజేసుకుంటూ ఈ ఎస్పీ పోలీస్ సిబ్బంది కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటాను.